భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కమిటీ సభ్యులు ప్రజల ఆరోగ్యం కోసం ఒక చిన్న వీడియో తీస్తున్నాను. ఇది ఉత్తరేణి చెట్టు. ఈ ఉత్తరేణి చెట్టు మరి ఆకు ఏదో ఆకుకూరలకు అంటే పప్పు చేసుకోవడానికి వాడతారంట. అదైతే నాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఈ ఏర్లు ఎవరికి పండి నొప్పి ఉన్నా కూడా ఈ ఏర్లతో తోముకున్నారంటే మీకు తక్షణమే ఒక 10 నిమిషాల లోపల మీకు ఖచ్చితంగా నొప్పి తగ్గిపోతుంది. ఇది 100%, 100%. కాబట్టి ఎవరైనా సరే ఉత్తరేణి ఏర్లతో పళ్ళు తోముకున్నారంటే ఖచ్చితంగా మీకు పళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఇది మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఇచ్చే మీకు ఒక చిన్న విషయం ప్రజల కోసం తీస్తున్నాం. అదేవిధంగా మేము ఇక్కడ గోగాకు చెట్లు వేసాము. అంటే ఇత్తనాలు వేసింటే ఈ గోగాకు చాలా బాగా వచ్చింది. దీనికి అయితే మేము ఒక్క మందు కూడా వాడడం లేదు. చాలా బాగా వచ్చింది. ఇది మందు లేని ఆకుకూరలు ఏవి తిన్నా కూడా మనకు చాలా ఆరోగ్యం బాగుంటుంది, 100%. అదేవిధంగా గంజిరాకు, ఇది టమాటా, ఇవి వంకాయలు కూడా కాస్తున్నాయి. దీనికైతే మేము ఎలాంటి మందు కూడా వాడడం లేదు. అదేవిధంగా ఇది తిక్కబెండాకు అంటారు దీన్ని. చూడండి, ఇది మోకాల నొప్పికి 100% పనిచేస్తుంది ఈ తిక్కబెండాకు. ఇది మామూలుగా యూట్యూబ్లో కొడితే అతి బల అంటే వస్తుంది. ఇది ఖచ్చితంగా 100% మోకాల నొప్పులకు పనిచేస్తుంది. కనీసం ఒక సంవత్సరం అన్నా మనం తినాలి, భోజనం తర్వాత కానీ లేదా ఉదయం కానీ. ఇది నేను కూడా వాడినాను, ఖచ్చితంగా నాకు మోకాల నొప్పులు తగ్గినాయి. ఇది ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టినాను, ఇప్పుడు కూడా ఒక వీడియో పెడుతున్నాను. తిక్కబెండాకు అంటారు, లేదా యూట్యూబ్లో అతి బల అంటే వస్తుంది. చాలా పనికి వస్తుంది. దీనికి మనకు నొప్పి ఏమి లేకుండా నొయ్యి అనేది ఏముండదు. నాకైతే 100% వాడుతున్నాను, పనిచేసింది బాగా. మనకు జీర్ణం కూడా బాగా అవుతుంది. కాబట్టి ఇది ప్రజలు దీన్ని వాడితే ఖచ్చితంగా మోకాల నొప్పులు తగ్గుతాయి. మీకు జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది చూడండి, ఇక్కడ మా తోటలో ఇదంతా ఇంతకుముందు చాలా ఎక్కువ ఉన్నింది. ఇప్పుడు కొంతవరకు ఇక్కడ పెరిగింటే అట్లే దీన్ని పెంచుతున్నాము. ఎందుకంటే మాకు ఉపయోగపడుతుంది, ఇంకా 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో. ఇది లెక్చర్స్ కాలనీ, అంటే ఇది అనంతపురం జిల్లా. మేము ఉండేది లెక్చర్స్ కాలనీ. మా చిన్న తోట ఇది. మేము ఈ రైతుల కోసం, ఈ ప్రజల కోసం, దేశం కోసం ఏదో ఒకటి చిన్న వీడియోలు తీస్తుంటాం. ఈ సమాజం కోసం రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, దేశం బాగుండాలనే ఉద్దేశంతో ఈ వీడియో. ఇది ప్రజెంట్ ఇప్పుడు ప్రజల కోసం, ఆరోగ్యం కోసం తీసినాము. అదే తరహాలోనే మనము మన బాడీలో కొవ్వు ఎక్కువ ఉంటే రోజు ఉదయం ఒక తెల్లవాయి తింటే కూడా చాలా మంచిది. ఇంకా అర్ధగంట వరకు మనం ఏమి కూడా తీసుకోకూడదు. ఇది కూడా చాలా మంచిది. అదే తరహాలోనే మనకు ఎప్పుడు ఎమర్జెన్సీలో కూడా లవంగాలు వాడితే మన పంటి నొప్పి కూడా వెంటనే తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మేము కేవలం కొంతవరకు మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రజలకు కొంతవరకు అవగాహన కోసం ఈ వీడియో తీస్తున్నాము. దీన్ని ప్రజలు వాడి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి రైతుల్ని అందరిని కోరుతున్నాం. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి.